ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఇట్ట తయారయ్యేవే మీరంతా. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఎర్రి పుక్కులు మీరిద్దరు. ఇప్పటికిప్పుడు దేవుడు కనిపించి వరం ఇస్తానంటే ఏం కోరుకుంటా చెప్పు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. వేసేవాడేవాడు, వేయించుకునేవాడేవాడు. సరే, నీ చాట్, నీ ఫొటోస్, నీ నెంబర్ అన్నీ డిలీట్ చేసా. అడుగు తింటానికి. కానీ నీ మెమరీస్ ఎట్లా డిలీట్ చేయాలి? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. రేపు నాకు పెళ్ళైనాక నా హస్బెండ్ కూడా ఎవరన్నా అమ్మాయిలతో లేకపోతే ఆంటీలతో ఎఫైర్ పెట్టుకున్నా అనుకో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను కూడా డ్రమ్ములను, ప్రెషర్ కుక్కర్లను, ఫ్రిడ్జ్లను, సూట్ కేసులను వేసి చంపేస్తా. ఎట్లా చంపితే బాగుంటుందబ్బా? ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి. బొడన ఎగిరికైనా మొడ్డన దొరక. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చక్కదనానికి చక్కిలికింతవు నువ్వా కందే పువ్వా. అరే లంచ్ నాకెందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. తన చూపులతో నన్ను పడగొట్టేశారు గైస్. ఎంతో మంది అబ్బాయిలు ట్రై చేశారు, కానీ బాపట్ల దుర్గా ఎవరికి బళ్ళ నాకు పడిపోయింది. అయితే వెళ్ళి మడ్డగుడు చీరలో ఏంటే దేవతలాగున్నావు నువ్వు. నిన్ను చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఏదో తేడాగా ఉందేంటి? తనే ఒక దేవత, ముఖముఖి అందమే చూడగా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.